ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాల్ట్ కమిషనరేట్కి ఒక ప్రతిపాదన పంపింది. అది కాకినాడలో ఉన్నటువంటి దాదాపుగా 1200 ఎకరాలు సాల్ట్ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి ఇమ్మని చెప్పేసి చెప్తే సాల్ట్ కమిషనర్ వారు మీరు మా సాల్ట్ కమిషన్కి ఎంత ఇస్తారు, ఎంత కొనుగోలు చేస్తారని అడిగితే ఎకరా 6 లక్షలకి కొనుగోలు చేస్తామని చెప్పారు. మేము ఈ నిర్ణయాన్ని సాల్ట్ కమిషనర్ వారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సాల్ట్ కమిషనరేట్ ఆఫీస్ దగ్గర మేము ఆల్ పార్టీస్ అలాగే ప్రజా సంఘాలుగా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే సాల్ట్ భూములు నమ్ముకుని ఎంతోమంది గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళు భూములు లేక, ఇళ్ల స్థలాలు లేక, సాగు భూమికి భూమి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము గత 5-6 సంవత్సరాల నుండి కూడా అనేక పోరాటాలు జరిగాయి ఈ సాల్ట్ భూముల మీద. కానీ ఈరోజు ఈ సాల్ట్ భూములు చాలా అన్యాక్రాంతం అయిపోయాయి. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి కొంతమంది ధనికులు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో గజం 35,000 కూడా అమ్మేసుకుని విల్లాలు కట్టుకుని బిల్డింగులు కట్టుకుని కూడా వ్యాపారాలు జరిగిపోతూ ఉన్నాయి సాల్ట్ భూముల్లో, రికార్డులు తారుమారు చేసి. మరికొన్ని చోట్ల సాల్ట్ భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వి దాన్ని ఆస్వాదిస్తున్నారు కొంతమంది భూస్వాములు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రెండవది రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో పారిశ్రామిక అభివృద్ధి అని చెప్తా ఉంది. కాకినాడకి పరిశ్రమలు ఎక్కడా కూడా రావడం లేదు. కాకినాడ పోర్టు కూడా ఈరోజు శ్మశానంలో తయారైంది. ఈరోజు ఎక్కడ అభివృద్ధి ఉందని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో డెవలప్మెంట్ అవుతుందని భూములు అడుగుతూ ఉన్నారు. మరి పరిశ్రమలు వస్తే ఎస్సీజెడ్లో ఉన్న దాదాపు 1000 ఎకరాలు తిరిగి రైతులకు ఎందుకు ఇచ్చారు? పరిశ్రమలు లేకే మీరు ఇచ్చారు. ఏపీఐఐసిలో దాదాపు 40% భూములు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మరి ఇన్ని ఖాళీలు ఉండగా కొత్తగా మీరు సాల్ట్ భూములు అడుగుతున్నారంటే ఈరోజు మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా అలాగే ఆల్ పార్టీస్ ప్రజా సంఘాల తరఫున ప్రజల తరఫున మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు కేవలం ఎవరైతే కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారో, ఎవరైతే కబ్జాలు చేసి రొయ్యల చెరువు సాగు చేసుకుంటున్నారో, ఈ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో మీరు తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి దొడ్డిదారుననే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారనేది మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము. మేము ప్రజాక్షేత్రంలోనే ప్రజలతో కలిపి దీని మీద భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.